పూర్వం దేవతలను, ఋషులను, మహర్షులను హింసించిన మహిషాసుర అనే రాక్షసుణ్ణి దుర్గాదేవి అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున విజయాన్ని పొందారు. ఇదే రోజున శ్రీరామచంద్రుడు దశకంఠుడైన రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను రక్షించారు. ఈ విజయదశమి రోజునే పాండవులు వనవాసం మరియు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని జమ్మి చెట్టుపై దాచిపెట్టి ఉన్న వాళ్ళ ఆయుధాలను తిరిగి పొందారు. ఇంతకీ మనం విజయదశమి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. నేను మీ శివవర ప్రసాద్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇలా నేను మీ ముందరికి వచ్చి మాట్లాడి దాదాపు 5 నెలలు అయితే అవుతోందనమాట. ఇన్ని డేస్ ఎందుకు వీడియోస్ పెట్టలేదు అంటే మా ఫ్యామిలీలో ఒక విషాదం జరిగింది. దానివల్ల మా కుటుంబ సభ్యుల్లో నుంచి ఒకరిని మేము కోల్పోవాల్సి వచ్చింది. ఈ యొక్క షాక్, ఈ బాధ నుండి తేలుకోవడానికి కొంత టైం అయితే పట్టిందనమాట. ఇక మీట రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఈ సెటప్ ఇదంతా మీకు ఎలా కొత్తగా ఉందో నాకు కూడా చాలా కొత్తగానే ఉంది. ఇక మీట నేను ముందులాగా బయట ప్లేసెస్కి వెళ్ళి ఆ ఆలయాలను షూట్ చేసి మీ ముందరికి ప్రజెంట్ చేయడం కుదరదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ నేను లేనన్నమాట. ఇన్ కేస్ నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్తే మాత్రం ఆ ఒక టెంపుల్స్ని షూట్ చేసి మునిపట్లాగే ఆలయ చరిత్ర చెప్తూ ఆ ఆలయాన్ని చూపిస్తూ వీడియోస్ అయితే పెడతాను. అది చాలా రేర్గా వస్తుంది, కానీ నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఓకే, ఇక మీద నుండి మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉండబోతాయి అంటే దేవుళ్ళ యొక్క చరిత్రలు, ఆలయ రహస్యాలు, ఆలయ స్థల పురాణంతో పాటు అనేక రాజుల, రాజ్యాల చరిత్రల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇలాంటి వీడియోస్ కూడా మీకు చాలా చాలా బాగుంటుంది అని అయితే నేను ఆశిస్తున్నాను అనమాట. అలాగే మీకు నచ్చుతుందని కూడా నేను నమ్ముతున్నాను. ఓకే, ఈరోజు వీడియోస్ విషయానికి వస్తే మనం మన చిన్నప్పటి నుండి ఎంతో ఆనందంగా జరుపుకునే దసరా లేదా విజయదశమి అని పిలువబడే ఈ యొక్క పండగని ఎందుకు జరుపుకుంటాము, ఈ పండగ వెనకాల ఉన్న ఆ చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకేనా, రండి ఇక వీడియోలోకి వెళ్దాం. మార్కండేయ పురాణం ప్రకారం పూర్వం రంభుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. ఇతను పొందిన వరాల వల్ల తనను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే గర్వంతో దేవతలను, మహర్షులను మరియు మూగజీవాలను కూడా వదలకుండా హింసించేవాడు. అలా ఒకరోజు ఆ రాక్షసుడు యక్షతోటలో తిరుగుతూ ఉండంగా శ్యామల అనే అందమైన యువరాణి ఒక శాపం వలన గేదె రూపంలో ఆ తోటలో కూర్చొని ఉంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిన రంభుడు తాను కూడా ఒక గేదెలా మారి ఆ ఆడగేదె వద్దకు వెళ్ళి ఆమెను మోహించాడు. వాళ్ళ యొక్క కలయికలో ఒక విచిత్రమైన మరియు భీకరమైన రూపం పుట్టుకు వచ్చింది. ఆ పిల్లవాడు గేదె తల, మానవ శరీరంతో చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూస్తుంటే తన తండ్రి కన్నా ఎక్కువ అసురు గుణాలు ఉన్నట్లుగా ఉన్నాడు. ఇంతకీ ఆ రాక్షసుడు ఎవడో కాదు, మహిషాసురుడు. ఈ మహిషాసురుడు పెరిగి పెద్దవాడై అమరత్వం కోసం బ్రహ్మదేవునికి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇతను ఒంటికాళ్ళు మీద కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఏకదాటిగా కఠోరమైన తపస్సును చేయగా ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడగగా మహిషాసురుడు తన అసుర బుద్ధితో నాకు మరణమనేదే లేకుండా అమరత్వాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు నవ్వుతూ పుట్టిన ప్రతి జీవి తమ కర్మలను అనుభవించి మరణించడమే సృష్టి యొక్క ధర్మం అని వివరించి ఇలాంటి వరాలను ఇవ్వలేను, వేరే ఏ వరమైనా కావాలంటే కోరుకో అని చెప్పగా చాలాసేపు ఆలోచించిన మహిషాసురుడు తనను సంహరించే శక్తి ఒక స్త్రీకి లేదు అని గర్వం మరియు అహంకారంతో తనను ఏ పురుషుడు కానీ, దేవుడు కానీ మరియు జంతువు కానీ చంపకూడదు అని వరాన్ని కోరగా బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యారు. ఇలా వరం పొందిన వెంటనే మహిషాసురుడు తన భారీ సైన్యంతో భూమిపై ఉన్న మానవులందరినీ చంపి కనిపించిన ప్రతి దానిని నాశనం చేయడం పూర్తి చేసి ఇంద్రలోకపు రాజధాని అయిన అమరావతిపై కూడా దాడి చేశాడు. అప్పుడు ఇంద్రుడు తన దగ్గర ఉన్న పూర్తి శక్తిని ఉపయోగించి మహిషాసురుడితో యుద్ధం చేసినా సరే ఏమాత్రం ఫలితం లేదు. తద్వారా మహిషాసురుడు ఇంద్రలోకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు.
అంతేకాకుండా ఇతరితర దేవతలను, ఋషులను, మహర్షులను హింసిస్తూనే ఉన్నాడు. మహిషాసురుడు పెట్టే ఆ ఇబ్బందులను తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ సమస్యలను వివరించగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకుని శివకేశవుల వద్దకు వెళ్ళి మహిషాసురుడు సృష్టించిన ఆ విధ్వంసం గురించి చెప్పి తాను ఆ రాక్షసుడికి ఇచ్చిన వరం గురించి కూడా ఆయన వివరించాడు. ఈ రాక్షసుని సంహరించాలి అంటే ఒక శక్తివంతమైన శ్రీమూర్తి కావాలి. కానీ ఈ ముల్లోకాలలో ఆ రాక్షసుడి యొక్క శక్తిని తట్టుకోగల శ్రీమూర్తి అయితే లేదు. కావున మనమే మన శక్తులన్నింటినీ ఉపయోగించి ఒక శ్రీ రూపాన్ని మనం సృష్టించాలి అని చెప్పిన బ్రహ్మదేవుడు తన ముఖం నుండి ఎర్రటి కాంతిని ఉద్భవించారు. ఆ కాంతి సూర్య భగవానుడి కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది. వెంటనే పరమేశ్వరుడు తన శరీరం నుండి అగ్ని జ్వాలను వదలగా మహావిష్ణువు కూడా ఈ సమూహానికి తన శక్తిని అందించారు. వీళ్లే కాకుండా అనేక దేవతలు తమ శక్తులను కలపగా అందరూ చూస్తూ ఉండంగానే ఒక అందమైన మరియు శక్తివంతమైన శ్రీరూపం వచ్చింది. ఆ రూపానికి పరమశివుడు ముఖాన్ని సృష్టించగా మహావిష్ణువు ఆమెకు 10 చేతులను అందించారు. అలాగే బ్రహ్మదేవుడు కాళ్లను, సముద్రుడు ఆమెకు ఎర్రని చీరను మరియు వజ్రాల హారాన్ని ఇవ్వగా దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చెవిపోగులను అలాగే కంకణాలను తయారు చేసి ఇచ్చారు. ఇలా అనేక దేవతలు ఇచ్చిన వస్తువులను ధరించిన ఆ స్త్రీమూర్తి ఒక సౌందర్యవంతమైన మరియు శక్తివంతమైన రూపాన్ని దాల్చింది. ఆ ఒక రూపం చూసిన వెంటనే దేవతలందరికీ మహిషాసురుడి యొక్క మరణం తథ్యం అని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ స్త్రీ రూపం ఎవరో తెలుసా? సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారు. అప్పుడే దేవతలందరూ మహిషాసురుని సంహరించడానికి దుర్గాదేవికి అనేక ఆయుధాలను ప్రసాదించారు. మొదట పరమశివుడు తన త్రిశూలాన్ని ఇవ్వగా మహావిష్ణువు తన సుదర్శన చక్రం నుండి మరొక చక్రాన్ని తీసి ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన చేతిలో ఉన్న కమలంతో పాటు పవిత్రమైన జలం, జ్ఞాన కమండలాన్ని, హిమవంతుడు అమ్మవారికి వాహనంగా సింహాన్ని ఇచ్చారు. ఇక వెంటనే దుర్గామాత సింహంపైకి ఎక్కి మహిషాసురుని సంహరించడానికి బయలుదేరారు. దుర్గాదేవి అమ్మవారు మొదట ఇంద్రలోకంలోని అమరావతిలో ఉన్న మహిషాసురుని వద్దకు వెళ్లి నాతో యుద్ధం చేసి గెలువు అని సవాలు చేసి నీ మరణం నా చేతిలోనే అని హెచ్చరించారు. మహిషాసురుడు అహంకారంతో నన్ను సంహరించే శక్తి ఒక స్త్రీ అయిన నీకు లేదు అని చెప్పి తన సైన్యంలోని కొంత భాగాన్ని యుద్ధం చేయమని పంపించాడు. అప్పుడు అమ్మవారు అలవోకగా చిరునవ్వుతో అసుర సైన్యాన్ని కొద్దిసేపట్లోనే నాశనం చేశారు. తన సైన్యం ఓడిపోయింది అన్న వార్తను తెలుసుకున్న మహిషాసురుడు కోపంతో తన అత్యంత శక్తివంతమైన అసుర సైన్యాన్ని దుర్గాదేవి పైకి పంపించగా అప్పుడు అమ్మవారు తనలో నుంచి బలవంతమైన యోధురాలను, గణాలను మరియు యోగినీలను సృష్టించి రాక్షస సైన్యంతో భీకరమైన యుద్ధం చేశారు. ఈ యుద్ధం కొంతకాలం వరకు జరగగా చివరికి అమ్మవారి సైన్యం అసుర సైన్యాన్ని చిత్తుగా నరికివేశారు. ఆ యుద్ధ భూమిలో రాక్షసుల రక్తం ఒక మహా సముద్రం వలె ప్రవహించింది. ఇది చూస్తున్న మహిషాసురునికి భయం పుట్టుకొచ్చింది. అలాగే దుర్గాదేవిని ఎలాగైనా యుద్ధంలో ఓడించాలి అని తన దగ్గర ఉన్న బష్కళ మరియు దుర్ముఖ అనే సైన్యాధికారులను పంపించగా అమ్మవారు వారితో భీకరమైన యుద్ధం చేశారు. ఆ రాక్షసులు అమ్మవారిపై బాణాలను, బల్లాలను విసరగా అమ్మవారు సునాయాసంగా వాటి నుండి తప్పించుకొని తన త్రిశూలంతో ఆ రాక్షసుల తలను నరికివేశారు. ఇక చివరిగా దుర్గాదేవిని ఎదుర్కోవడానికి రాక్షసరాజు మహిషాసురుడు బరిలోకి దిగి నీ దైవశక్తి నా అసుర శక్తితో యుద్ధం చేసి గెలవలేవు, యుద్ధ భూమిలో నా పరాక్రమం గురించి మీ దేవతలకు బాగానే తెలుసు అని చెప్పాడు. అప్పుడు దుర్గామాత మహిషాసురుడితో నువ్వు ఆక్రమించిన ఇంద్రలోకాన్ని విడిచిపెట్టు అని హెచ్చరించింది. కానీ ఆ రాక్షసుడు ఏమాత్రం వినకుండా తన కవచాన్ని మరియు ఆయుధాలను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక ఇద్దరూ యుద్ధం చేయడం మొదలుపెట్టారు. కొంత సమయానికే మహిషాసురుడు తన మంత్రశక్తిని ఉపయోగించి ఏనుగులా మారి తొండంతో అమ్మవారిని కొట్టడానికి ప్రయత్నించినప్పుడు దుర్గాదేవి ఆ ఏనుగు దంతాలను విరగొట్టి నేలపై పడేసింది. దాంతో మహిషాసురుడు సింహంగా మారి అమ్మవారిపై దూకగా అమ్మవారి వాహనమైన సింహం మహిషాసురుడితో యుద్ధం చేస్తూ ఉండంగానే ఆ రాక్షసుడు తప్పించుకొని గేదెలా మారాడు.
ఈసారి దుర్గాదేవి ఉగ్ర రూపంలోకి మారి మహిషాసురుడితో భయంకరమైన యుద్ధం చేసి ఆ రాక్షసుని నేలపై పడేసి అతని ఛాతిపై కాళ్లను పెట్టి పరమశివుడు ఇచ్చిన త్రిశూలంతో మహిషాసురుడి తలను మొండాన్ని వేరు చేశారు. దాంతో తమకు విముక్తి కలిగిందని దేవతలు, మహర్షులు, ఋషులందరూ దుర్గాదేవిని నమస్కరించుకున్నారు. ఇలా 9 రోజుల పాటు జరిగిన ఈ భీకరమైన యుద్ధం సమయంలో అమ్మవారు 9 వివిధ రూపాలను ధరించి ఆ రాక్షసుడితో యుద్ధం చేశారు. అందులో మొదటి రూపం శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది చంద్రగంఠ, నాలుగవది కూష్మాండ, ఐదవ రూపం స్కందమాత, ఆరవ రూపం కాత్యాయిని, ఏడవ రూపం కాలరాత్రి, ఎనిమిదవ రూపం మహాగౌరి మరియు ఆఖరిగా 9వది సిద్ధిదాత్రి. ఈ 9 రూపాలనే మనం నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు పూజిస్తాము. ఈ అమ్మవార్లనే నవదుర్గ అని కూడా పిలుస్తారు. ఇలా 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసుని సంహరించిన దుర్గాదేవి మహిషాసుర మర్దినిగా పూజలందుకుంటున్నారు. ఈ విధంగా యుద్ధంలో 10వ రోజున చెడుపై మంచి విజయం సాధించింది కనుక మనం విజయదశమి లేదా దసరాని జరుపుకుంటున్నాము. మనం విజయదశమి జరుపుకోవడానికి ఉన్న మరొక సంఘటన ఏమిటంటే, రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకా నగరంలో బంధించినప్పుడు ఆ దశకంఠుణ్ణి చంపి సీతమ్మను రక్షించడానికి శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుళ్లతో పాటు కొన్ని లక్షల సంఖ్య గల వానర సైన్యం యొక్క సహాయంతో లంకా పట్టణానికి చేరుకొని అనేక రోజుల పాటు రావణాసురుడితో యుద్ధం చేసిన శ్రీరాముడు అసుర చక్రవర్తి అయిన రావణాసురుని తన శక్తివంతమైన బ్రహ్మాస్త్రంతో సంహరించారు. ఇలా ఈ రోజునే త్రేతాయుగంలో దుష్టపాలన పోయి భూమిపై ధర్మస్థాపన జరిగింది కనుక మనం విజయదశమిని జరుపుకుంటున్నాము. ఇవే కాకుండా విజయదశమికి మరియు మహాభారతానికి కూడా ఒక సంబంధం ఉంది. అదేంటంటే, కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపిన పాండవులు తమ రాజ్యాలను కోల్పోయి ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. దీని కారణంగా పాండవులకు వాళ్ళ యొక్క ఆయుధాలతో ఉపయోగం లేదు కనుక తమ అస్త్రాలను, రాజవస్త్రాలను మరియు ఆయుధాలను ఒక పవిత్రమైన జమ్మి చెట్టుపై దాచిపెట్టారు. తర్వాత పాండవులు వనవాసం మరియు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న వెంటనే ఈ విజయదశమి రోజున పాండవులందరూ ఈ జమ్మి చెట్టు వద్దకు వచ్చి ఆ చెట్టుకు మరియు వాళ్ళ ఆయుధాలకు పూజ చేసి వాళ్ళ ఆయుధాలను చెట్ల నుండి తీసుకొని తమ రాజ్యాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ కారణంగానే మనం విజయదశమి రోజున ఆయుధాల పూజలను కూడా నిర్వహించుకుంటాము. ఈ విధంగా 3 వివిధ యుగాలలో 3 సంఘటనలలోనూ చెడుపై మంచి విజయం సాధించింది కనుక మనం దసరా లేదా విజయదశమి అనే పండుగను జరుపుకుంటాము. ఈ రోజున మన దేశంలోని అనేక ప్రాంతాలలో దసరాను అనేక రకాలుగా జరుపుకుంటారు. కొన్ని ఊర్లలో దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించగా మరికొన్ని చోట్ల రావణాసురుడి బొమ్మను కాలుస్తారు. అలాగే తెలంగాణలో బతుకమ్మను ఆడగా మన ఆంధ్రాలోని విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గాదేవిని పూజిస్తారు. ఈ విధంగా మీరు, నేను, మనమందరం మనలోని చెడును ఓడించి మన జీవితాలను విజయవంతమైన మంచి మార్గంలో నడిపించాలి అని నడిపిస్తాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇదండి ఇవాల్టి వీడియో ఎలా ఉందో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మర్చిపోకుండా కామెంట్స్లో తెలియజేయండి. నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. సరే, తమిళనాడులో 1000 సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళ నుంచే నిర్మించిన గంగైకొండ చోళాపురం అనే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగం భారతదేశంలోని ఏ ఆలయ గర్భాలయంలో లేనంత పెద్దదిగా ఉంటుంది. ఈ యొక్క శివలింగం కింద ఉన్న చంద్రకాంత అని పిలువబడే రాయికున్న శక్తి ఏమిటి? ఈ ఆలయంలో ఎన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మరియు ఈ ఆలయ రహస్యాలను మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీ శివవర ప్రసాద్ సైనింగ్ ఆఫ్.